అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా న్యాయ సేవా విభాగం సూర్యాపేట వారి ప్రోత్సాహంతో మధ్యవర్తిత్వం అనే అంశంపై సూర్యాపేటకు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ టేకులపల్లి శ్రీనివాసరావు గారు 38 సంవత్సరాలకు పైగా సూర్యాపేట జిల్లా కోర్టు పరిధిలో ప్రాక్టీస్ చేయుచున్నారు. వీరు పలు జాతీయ బ్యాంకులు మరియు జాతీయ బీమా సంస్థల సలహాదారుగా పనిచేయుచున్నారు. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి మన గౌరవ హైకోర్టు వారి నిర్వహించిన 40 గంటల నిపుణులతో కూడిన శిక్షణను పూర్తి చేసుకుని సూర్యాపేట జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వం గురించి ప్యానెల్ న్యాయవాదిగా దాని అవసరతను ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారు. మధ్యవర్తిత్వం అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య ఉన్న సమస్యను సులభంగా పరిష్కరించే సంస్థ మధ్యవర్తిత్వం. దీని ద్వారా సమాజంలో శాంతి సౌభాగ్యాలు కలగాలనే ఉద్దేశంతో ఈ మధ్యవర్తిత్వం ఏర్పాటు చేసినారు. దానికంటే ముందుగా మన సమాజం, మన భూమి వేదభూమి, కర్మభూమి, తపోభూమి. నమ్మకంపై అపారమైన నమ్మకం కల వ్యవస్థ మనది. పూర్వం గ్రామాలలో చెట్ల కింద, బొడ్డాయి దగ్గర, ఊరు బయట చెట్ల కింద ఒక పెద్ద మనిషి చెప్పిన తీర్మానానికి కట్టుబడి ఉండేవాళ్ళం. కానీ రాను రాను అది దాంట్లో రాజకీయాలు ఎక్కువై ఒత్తిళ్లకు లొంగి డబ్బులు డిపాజిట్ పైన వసూలు చేసి అది ఒక పక్కదారి పోయే వ్యవస్థ తయారైంది. దాని తర్వాత వచ్చింది కుల పెద్దలు. కుల పెద్దలు కూడా వాళ్ళ అహంకారంతో మన యొక్క సంప్రదాయంగా ప్రకారం ఉండొచ్చే వ్యవస్థ లోపాలను గమనించి వారి లాభాలకు వాడుకున్నారు. తరువాత ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అన్న ఆలోచనతో గౌరవనీయ సుప్రీంకోర్టు వారి సూచనల మేరకు లోక్ అదాలత్ ఏర్పాటు చేసినారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కార నిమిత్తం ఒక రోజున ఇరు పార్టీలు అంగీకరించి ఒప్పుకుంటే అది కోర్టు బయట పరిష్కారం చేసేవారు. కానీ రాను రాను అది కూడా విఫలమైన అనట్లే, కానీ అంత ఫలవంతం కాలేదు. ఎంత డిస్పోజ్ అవుతుందో అదే విధంగా కొత్త కేసులు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా అసలు కోర్టుకే రాకుండా న్యాయ పరిజ్ఞానం పెంచాలనే ఉద్దేశంతో గ్రామాలలో, పట్టణాలలో న్యాయ విజ్ఞాన వేదికలు ఏర్పాటు చేసి హాయిగా ఉండండి, కోర్టుకు రాకండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా పక్కకు పోయింది. చివరకు న్యాయస్థానంలో ఒక కోర్టు కేసు విచారించాలంటే కంపల్సరీగా రాజీ మార్గం కోసం ఒక స్టెప్ వేసేవారు. ఆ స్టెప్ తర్వాత కోర్టు వారు అడిగేవారు, ఏమైనా రాజీ మార్గం ఉంటే చూసుకోండి అని. అయినా సరే ఇటువంటి పబ్లిక్ వారి లాభాల కోసం వాళ్ళు అది కూడా వాడుకోలేకపోయారు. చివరికి మిగిలింది ఏంటంటే ఈనాడు సమాజంలో పెరుగుతున్న ఈ విడాకుల వ్యవస్థ, లైంగిక సమస్యలు, అదే విధంగా వరకట్న వేధింపులు ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఎక్కువ అవుతే సమాజంలో ఇటువంటి సంకేతాలు పోతున్నాయి అర్థం కావట్లేదు. కావున గౌరవనీయ సుప్రీంకోర్టు వారి సూచనల మేరకు గ్రామ పెద్దల మీటింగులో ఉన్న లోపాలను సవరించి, కుల వ్యవస్థల లోపాలు సవరించి, చట్టంలో లోపాలు సవరించి వారికి సులభమైన రీతిలో మధ్యవర్తిత్వం ఏర్పాటు చేయటం అనేది ఒక ఆలోచన ఏర్పడుతుంది. గౌరవనీయ సుప్రీంకోర్టు జడ్జి గారి నాయకత్వంలో 9 మంది సభ్యులతో సిపిపిబి కమిటీ ద్వారా ఈ కమిటీ ఏర్పాటు చేసినారు. దీని ద్వారా ప్రతి హైకోర్టులో కూడా 40 గంటల ట్రైనింగ్ ఏర్పాటు చేసినారు. చేసి న్యాయవాదులకు ట్రైనింగ్ ఇచ్చి ప్రతి జిల్లా కోర్టులో కూడా ప్యానల్ అడ్వకేట్ గా ఏర్పాటు చేసినారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తిత్వం అనేది కోర్టు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఈ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సులభంగా అప్పీల్ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలు కూడా కూర్చోబెట్టి వారి అభిప్రాయం అనుగుణంగా తీర్పు తయారు చేయడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందులో అప్పీల్ అవకాశం లేదు. పూర్తిగా వారి నిర్ణయం మేరకే, వారికి అనుకూలంగా ఉన్న మేరకే తీర్పు అన్నది వారితో రాయించి దాని ఏమైనా మార్పులు ఉంటే చేర్పించి ఈ మధ్యవర్తిత్వం అనేది కోర్టు ద్వారా చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.
మీ సమస్యలు ఏమైనా కూడా పరిష్కార మార్గాలు ఉన్నవి. కంగారు పడే అవసరం లేదు. దయచేసి మీరు గమనించండి. ఈ మధ్యవర్తిత్వం ద్వారా మరొక లాభం ఏంటంటే దీనిపై అప్పీలు ఉండదు. న్యాయవాది పాత్ర అవసరం లేదు. మరీ ముఖ్యంగా తక్కువ సమయంలో సుమారు 60 రోజుల్లో ఈ కేసు పరిష్కారం చేయాలి. మీకు లాయర్ ఫీజు చెల్లించే అవసరం లేదు. పార్టీ వారు పూర్తిగా ఇది మీకు అర్థమయ్యే భాషలో, మీకు నచ్చిన భాషలో, మీకు నచ్చిన తీర్పు ప్రకారంగా ఇవ్వటమే ఈ యొక్క మధ్యవర్తిత్వ ఉద్దేశం. ఈ మధ్యవర్తిత్వంలో మరొక విశేషం ఏంటంటే కోర్టు ఫీజు అవసరం లేదు, సాక్ష్య నిరూపణ అవసరం లేదు. ఇందులో కావాల్సింది కేవలం ఉభయ పార్టీల ఏక నిర్ణయము, ఉమ్మడి నిర్ణయం ఉంటే అది తీర్పుగా భావించవచ్చు. అది ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిపై ఏమైనా అనుమానాలు ఉన్నా సూర్యాపేట జిల్లా కోర్టులో గల న్యాయ సేవా సంస్థల ద్వారా సంప్రదించిన తర్వాత మీ యొక్క పరిష్కారం చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.